Hi students, before classes, discussion topics, tally with GST. అంటే జిఎస్టి పరివర్తనకాలిక నియమాలు విశ్లేషించండి అని చెప్పి మనం చాలా మటుకి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న పరివర్తన నియామకాల్లో ఓకేనండి ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే ఎక్సైజ్ వాయిస్లకు అందుబాటులో ఉన్న సిటీడీ అని దాని గురించి మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. ఓకేనండి, ఏం తీసుకున్నాం అండి? సిటీడీ అంటే ఆల్రెడీ మీకు సిటీడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సిటీడీ అంటే ఇక్కడ మీకు తెలుసుకున్నట్లయితే సిటీడీ ఇక్కడ ఉంటే చూడండి. సిటీడీ even CTD means credit transfer. CTD is a form issued by manufacturers of goods as an evidence. ఒక రకంగా చెప్పాలంటే ఏంటిది evidence of payment of excess duty on goods manufactured and cleared before 1st July. The goods must be cleared to person not registered under Central Excise Act, but it is a registered trader under GST. అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఎక్సైజ్ వాయిస్ లేక అందుబాటులో ఉన్న సిటీడీ. ఇక్కడ మనం సిటీడీ అంటే డిస్కస్ చేసుకున్నాం. సిటీడీ మీన్స్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఇస్ ద ఫార్మ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆఫ్ గూడ్స్. అంటే ఇక్కడ జిఎస్టీ క్రింద సిజిఎస్టీ రేటు 9% లేక అంతకంటే ఎక్కువ 18% ఉన్నప్పుడు స్లాబ్స్ మాట్లాడినవి. బాహ్య సరఫరాలపై చెల్లించిన సిజిఎస్టీలో 60% ఆవశ్యకాల పన్ను జమాగా డీలరు పొందుతారు అన్నమాట. ఇది నిన్న డిస్కషన్ అనేది చేసుకున్నాం. తర్వాత రవాణాలో ఉన్న సరుకుపై జమ. తర్వాత నెక్స్ట్ రవాణాలో ఉన్న సరుకుపై జమ అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ ఆన్ గూడ్స్ అండ్ ట్రాన్సిట్. క్రెడిట్ ఆన్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కలిగిన వ్యక్తి ఆవశ్యకాలను స్వీకరించినప్పుడు మరియు సరఫరా చేసిన వ్యక్తి ఆ వస్తువులపై చట్ట ప్రకారం చెల్లించినప్పుడు ఆ వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీ చట్టంలో అట్టి వానిపై జమను పొందుటకు అర్హత కలిగి ఉంటాడు. అంటే ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కలిగిన వ్యక్తి ఐసిటి అంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ని స్వీకరించినప్పుడు ఆవశ్యకాలను అంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ అంటాం. మరియు సరఫరా చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత ఆ వస్తువులపై చట్ట ప్రకారం పన్ను చెల్లించినప్పుడు వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీ చట్టంలో అట్టి వానిపై జమను పొందుటకు అర్హత కలిగి ఉంటాడు. అయితే సరఫరా వివరాలను నియమిత దినం నుండి 30 రోజుల్లో రికార్డులో నమోదు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఈ రిజిస్ట్రేషన్ కలిగిన వ్యక్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్పై పన్ను జమాకి అర్హత కలిగి ఉంటాడు. సరైన వివరాలు నమోదు చేయనట్లయితే మరొక 30 రోజుల గడువును మనం ఏం చేస్తారంటే చేస్తారన్నమాట. ఇప్పుడు అది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వివిధ రకాలైన జిఎస్టీ పన్ను రేట్లను వివరించండి. వివిధ రకాలైన జిఎస్టీ పన్ను రేట్లు అంటే ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మన జిఎస్టీ పన్ను రేట్లు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసరికి ఇవి ప్రతి ఇయర్ కూడా మారిపోతూ ఉంటాయండి స్లాబ్స్. ఓకేనండి, జిఎస్టీ పన్ను రేట్లు ఏమవుతాయంటే ఇయర్ ఏమవుతాయంటే మారిపోతూ ఉంటాయి. ఓకేనా, ఈ స్లాబ్స్ మారిపోతూ ఉన్నప్పుడు మరి
ఇక్కడ ఎలాగా ఎలా దీన్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేశారు జిఎస్టీ రేట్స్ ఈ రేట్కి, అసలు పన్ను రేట్లు అంటే ఏంటి ఇప్పుడు మనం వివరించుకుందాం. ఇక్కడ జిఎస్టీ స్లాబ్స్ ఎన్ని రకాలుగా ఉంటుందన్న విషయం మీకు తెలియాలి. ఫస్ట్ జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసరికి ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ఈ జిఎస్టీ స్లాబ్స్లో ఎన్ని రకాలు అంటే స్లాబ్స్ వచ్చేసరికి 5%, 12%, 8%, ఏంటండి 8%, ఒక్కొక్కసారి చూడండి ఓకేనా. కింద చూడండి స్లాబ్ 5, 12, 18 మరియు 28. ఇక్కడ ఏంటండి 28 ఇక్కడ మనకి 28 వద్ద ఇది ఏమవుతుందంటే 28 వద్ద స్వీకరణ చేయబడుతుంది. జిఎస్టీ మండలి నుండి తాజా వార్తల ప్రకారం సాధారణ వినియోగస్తుల కొరకు పన్ను నిర్మాణం క్రింద ఇవ్వబడింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసరికి 5%, 12%, 18%, 28%. ఇవి జిఎస్టీ స్లాబ్ రేట్స్. ఇంకా క్లియర్గా అనాలంటే మీకు కొన్ని ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీన్ని పక్కన పెడితే ఒకసారి చూడండి. చూడండి ఒకసారి. జిఎస్టీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్. ఈ ట్యాక్స్ రేట్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉందంటే చూడండి ఒకసారి. ట్యాక్స్ రేట్స్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్. జిఎస్టీ ట్యాక్స్ రేట్స్. జిఎస్టీ రేట్స్ హ్యావ్ బీన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్పెక్యులేషన్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే జిఎస్టీ వాజ్ అండి. ఫస్ట్ డే జిఎస్టీ వాజ్. ఒక 5 minutes ఒకసారి చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా తెలియాలి అంటే ఒకసారి మీకు క్లియర్ చెప్తాను. ఒకసారి వెయిట్. ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి క్లియర్గా మీకు జిఎస్టీ రేట్స్ గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి ఉండండి. ఒక చూడండి ఒకసారి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. జిఎస్టీ రేట్స్ హ్యావ్ బీన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్పెక్యులేషన్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే జిఎస్టీ వాజ్ ఎవరీ స్పోకెన్ అబౌట్. ఏంటండి ఎవరీ స్పోకెన్ అబౌట్. ఓకేనా. every spoken about overall several rounds of discussions. The GST rates as per the GST Council have been announced. ఎప్పుడంటే the latest edition and modifications happening
at the 7th meeting of the council on the 18th of June 2017. ఇప్పుడంటే ఎన్నో మీటింగ్ అది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెవెంత్ మీటింగ్. however is going by rate of GST and can since the government's intention of having lower taxes rates. ఇక్కడ సెవెంత్ మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆన్ ది 18th June 2017 సెవెంత్ మీటింగ్లో జిఎస్టీ రేట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు 18th June 2017 కౌన్సిల్లో. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వీసెస్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ nearly 81% of the items will be classified 10%, 18% GST rate slab and lower, while the remaining 90% will be taxed 28% and above. ఓకేనండి, ఇలాగా స్లాబ్స్ గురించి మనకి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఎలాగే సార్ అంటే ఒకసారి మనం చూసినట్లయితే స్లాబ్స్ ఇక్కడ మనకి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా లేదు. ఓకే. GST Council fitted over 1300 goods and 500 services under 4 tax slabs of 5%, 12%, 18% and 28%. ఎన్ని పర్సెంట్స్ ఉన్నాయో చెప్పండి మనకు ఇప్పుడు. 5%, 12%, 18% అండ్ 28%. ఈ స్లాబ్స్ అండి ఇది రేట్లు. 4 ట్యాక్సెస్. ఎన్ని ట్యాక్సెస్ క్లియర్గా చెప్పాలంటే 4 ట్యాక్సెస్. ఓకేనండి, ఇది ఈ విషయం గురించి చెప్దామని ఇందాక కొద్దిగా టైం తీసుకోవడం అనేది జరిగింది. ఎన్ని ట్యాప్స్ అండి? 4 ట్యాప్స్. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే వివిధ రకాలైన జిఎస్టీ పన్ను రేట్లను ఎలా వివరిస్తారు అంటే సాధికారిక కమిటీ 2 దశల నిర్మాణాన్ని నిర్ణయించింది. అవసరమైన అంశాలను తక్కువ రేటుకు, సాధారణ వస్తువులకు ప్రామాణిక రేటు, విలువైన లోహాలను మరియు మినహాయించిన మరియు వస్తువుల జాబితాకు ఒక ప్రత్యేక రేటు కూడా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఫెడరల్ ఆవశ్యకతను సమతుల్య విధానాన్ని కొనసాగించడం కోసం ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన వస్తువులతో సహా వ్యాట్ పాలన క్రింద మినహాయించబడిన జాబితా ప్రారంభ సంవత్సరాల్లో రాష్ట్రం జిఎస్టీ కింద మినహాయింపు జాబితాలో కొనసాగించబడిందో చర్చించబడుతుంది. సిజిఎస్టీ క్రింద మినహాయింపు జాబితాలో భారత ప్రభుత్వాన్ని అనుసరించడం ఇదా లేదా అనే దానిపై కూడా ఇది చర్చ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ వస్తువులకు సంబంధించి సిజిఎస్టీ కోసం భారత ప్రభుత్వం కూడా ఎస్జిఎస్టీతో ఉన్న రేటు స్థాయిలకు అనుగుణంగా 2 దశల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎన్ని దశల నిర్మాణం కలిగి ఉంటుందంటే 2 దశల నిర్మాణాన్ని ఏం చేసిందంటే కలిగి ఉన్నమాట. అయితే ఇవి భావించిన రాష్ట్రాలు సేవలు మరియు పన్నుల కోసం జిఎస్టీ భావించిన రాష్ట్రాలు సేవల పన్నుల కోసం సిజిఎస్టీ రెండింటికి ఒకే రేటు ఉండవచ్చు. అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తర్వాత స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా ఒకే రేటు మనకి ఉంటాయి అన్నమాట అండి. అది మనం చదువుకున్నాం. అది ఎన్ని టైప్స్ ఉంటుందో అంటే 5 టైప్స్ అని కూడా మనం క్లియర్గా చదువుకున్నాం. స్లాబ్స్ జిఎస్టీ సబ్సిడీకి 5%, 12% అండ్ 80% అండ్ 28% వద్ద స్థిరీకరణ చేయబడుతుంది. ఓకేనండి, ఇది మనం తెలుసుకున్నాం. ఇదండి అర్థమైందా మీకు? ఇప్పుడు ఎక్కడ దొరికింది మనకి ఇది స్థిరీకరణ అనేది తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఉత్పత్తులు 0%, 5%. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే 5, 12, 18, 28 మొత్తం మనకి ఎన్ని 4 5, 12, 18, 28. అంటే ఇక్కడ మనకి 5% అంటే పన్ను రేట్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఇది పన్ను రేట్లు ఉత్పత్తులు. ఏంటండి? పన్ను రేట్లు ఉత్పత్తులు. తెలుగు మీడియంలో మెటీరియల్ వచ్చేసరికి పన్ను రేట్లు 0% అయితే వాటి ఉత్పత్తులు ఏమున్నాయి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. 5% ఏమున్నాయి, తర్వాత ఇక్కడ మనకి 12%
ఏమున్నాయి, తర్వాత 18% ఏమున్నాయి, తర్వాత 28% ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే అండి. అయితే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇది మీకు ఎక్కువ అవైలబుల్గా అనేది ఉంటుంది. జిఎస్టీ 1300 goods and 500 services under 4 tax slabs of 5%, 12%, 80% and 28% అండర్ జిఎస్టీ. దేని పరిధిలో వస్తాయంటే ఇవి జిఎస్టీ పరిధిలోకి వస్తాయండి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకసారి జిఎస్టీ ఎక్సెంప్షన్స్ లిస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ ఎక్సెంప్షన్ లిస్ట్. ఇప్పుడు గూడ్స్ ఏంటంటే పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఫ్రెష్ మీట్, ఫిష్, చికెన్ అండ్ ఎగ్స్. అంటే హోటల్ సర్వీసెస్ ప్రైస్ ఎట్ లెస్ ఎంత 1000 అయినారు. ఓకే. దాని సర్వీస్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, ఏంటండి జర్జీ అంటే జ్యూఆర్, లస్సీ, అన్ప్యాక్డ్, ప్యానర్. అంటే సర్వీస్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఎక్సెంప్షన్ కంటిన్యూడ్ ఫ్రమ్ బిఫోర్. ఓకేనండి. తర్వాత ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి న్యాచురల్ హనీ లిస్ట్ మాట అండి. ఇది ఓన్లీ లిస్ట్. ఇది న్యాచురల్ హనీ, తర్వాత ఫ్లోర్, పల్సెస్, బాస్మతిక్ రైస్, గ్రామ్ ఫ్లోర్, బీజ్ అనమాట, బ్రెడ్, వెజిటేబుల్ ఆయిల్, తర్వాత రిలీజియస్ స్వీట్స్, తర్వాత కామన్ సాల్ట్. అదండి కామన్ సాల్ట్. ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్ ఏం లేదు దీనికి, మీరు చూసారు లేదు. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ ఐటెంకి సర్వీసెస్ లేదు. ఇక్కడ ఏంటండి సర్వీసెస్ లేదు. మరి సర్వీసెస్ దేనికి ఉన్నాయి అంటే ప్రొడక్ట్కి, మిల్క్కి, కర్డ్, బటర్ మిల్క్, జగ్రీ, తర్వాత లస్సీ, అన్ప్యాక్డ్, ప్లానర్. తర్వాత కాస్మెటిక్స్, తర్వాత అసెసరీస్, బింది, వెర్మిలియన్ అంటే సింధూరం. ఓకే అండి. వెర్మిలియన్ అంటే సింధూర్ అండ్ బ్యాంగిల్స్. దీనికి కూడా సర్వీసెస్ వేయలేదు. స్టేషనరీ, స్టాంప్స్, జ్యుడిషియల్ పేపర్స్, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్స్. తర్వాత హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, తర్వాత టెక్స్టైల్. తర్వాత టెక్స్టైల్ తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో అది ఏంటంటే కాంట్రసెప్టివ్స్ అంటే CON TRACPTIVS. ఓకేనా. లాస్ట్లో ఇక్కడ మీకు కొద్దిగా పర్లేదు మీకు. లాస్ట్ అంటే టెక్స్టైల్, స్టేషనరీ, తర్వాత ఉంటుంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్. తర్వాత వచ్చేసరికి కాంట్రసెప్టివ్స్. ఓకేనండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఇవి ఏంటంటే ఇవి లిస్ట్. ఇవి జిఎస్టీ ఎక్సెంప్షన్స్ లిస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కానీ ఇప్పుడు ఉండే సందర్భంలో జిఎస్టీ యొక్క రేట్స్ మనకి మారిపోతూ ఉంటాయి. ఒకే విధంగా ఉండవు. ఆ విషయం ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అండి. ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మనకి వాడిచ్చిన మెటీరియల్ పర్సెంట్ మాత్రం మనం చూస్తాం. ఇక స్లాబ్స్ రేట్స్ వచ్చేసరికి అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటికప్పుడు మనకి అది ఏమవుతుందంటే రేట్ వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అన్నమాట అండి. ఆ విధంగా ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు గమనించవలసిన విషయం స్లాబ్ రేట్స్ అనేవి 12%, 5% అంటే గూడ్స్ మీద వచ్చేసరికి ఎంత పడుతుందో అని చెప్పేసి మారిపోతూ ఉంటుంది అన్నమాట అండి. ఓకే అండి. తర్వాత గూడ్స్. ఈ గూడ్స్లో 5 ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ 5% జిఎస్టీ స్లాబ్స్ అండి. 5% జిఎస్టీ స్లాబ్స్లో ఏమున్నాయంటే ఇందులో డైరీ ప్రొడక్ట్స్, స్కీమ్డ్ మిల్క్ పౌడర్, మిల్క్ ఫుడ్ ఫర్ బేబీస్, కండెన్స్డ్ మిల్క్ ప్యాకేజ్డ్ ప్యానర్, క్రీమ్. సర్వీస్ వచ్చేసరికి రైల్వే ట్రావెల్ ఇవన్నీ కూడా. ఓకే అండి. ఇవన్నీ సర్వీస్ ఎక్కడ ఉందండి? సర్వీస్ వచ్చేసరికి రైల్వే ట్రావెల్. ఇక్కడ ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఎకనామిక్ క్లాస్ ఎయిర్ ట్రావెల్,
అంటే ఫుడ్ ఐటమ్స్, సోర్, స్పైసెస్, ఇడిబుల్ ఆయిల్, పిజ్జా బ్రెడ్, రస్క్, స్వీట్స్, ఫిష్, ఫిల్టీస్, టాపికా అంటే సాబ్ సాబుదానా. ఓకేనండి. ఇవి క్యాబ్ అగ్రిగేటర్స్. ఎగ్జాంపుల్ ఓబర్ అండ్ ఓలా. అంటే కార్స్ అనమాట. ఓబర్ అండ్ ఓలా అని కంపెనీ కార్స్ అండి. సర్వీసెస్ మనం చేసేసుకోవచ్చు అన్నమాట ఇవి. ఓకేనండి. ఓలా కార్ అంటే కంపెనీకి సంబంధించింది అనమాట. ఇప్పుడు చూడండి, క్యాబ్ బుక్ అయింది అంటారు కదా, మనకి ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్గా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దిగబడేస్తారు అదనమాట అండి. తర్వాత వచ్చేసరికి కాఫీ, టీ, జ్యూసెస్. అప్రిల్ బిలో 1000 INR. ఫుట్వేర్ బిలో 500 INR. ఫ్యూయల్ కిరోసిన్, ఎల్పిజి, కోల్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఇవి స్లాబ్ రేట్స్ 5%. అసిషన్గా చెప్పాలంటే కామోడిటీస్, బ్రూమ్, మెడికల్ గూడ్స్, మెడిసిన్స్, స్టెన్స్, న్యూస్ ప్రింట్, లైఫ్ బోట్స్, టెక్స్టైల్, కాటన్, న్యాచురల్ ఫైబర్ అండ్ ఐరన్స్, ఇన్సూన్ స్టిక్స్, అగరబత్తీస్. ఇవన్నీ ఏంటంటే 5% సంబంధించిన రేట్లు మాట అండి. ఈ 5%లోకి ఎసెన్షియల్గా ఏం వస్తాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఏం వస్తాయో డిస్కస్ చేసుకున్నాం లేదా? ఓకేనండి. ఇవి మనకి ఒకసారి చూడండి. చూస్తే మీకు ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 5% GST స్లాబ్. ఓకేనండి. ఇది 5%. మరి తర్వాత ఏం పర్సెంట్ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే, తర్వాత ఏ పర్సెంట్ అంటే 5%కి తర్వాత 12% ఉంది. ఏంటండి 12%. 12%లో వచ్చేసరికి ఇక్కడ మన గూడ్స్ వచ్చేసరికి అంటే ఇక్కడ మనం క్లియర్గా రాసేది చూడండి. తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో అక్కడ రాశాడు. ఉప్పు, ఫ్యాక్ట్ పన్నీరు, టీ, బొగ్గు, తినగలిగిన నూనెలు, రైసిన్, దేశీ ఎల్పిజి, కాల్చిన కాఫీ బీన్స్, పీడిఎస్, కిరోసిన్, చిలకల పొడి, జీడిపప్పు, పాదరక్షలు 4500. ఫ్యాబ్రికరీ మ్యాట్స్, మ్యాటింగ్, ఫ్లోర్ కవరింగ్, పిల్లల కోసం ఆహారం, అపెరల్స్, అగరబత్తీలు, బొగ్గు, ఇండియన్ స్వీట్స్, జీవిత రక్షణ, కాఫీ తక్షణమే తప్ప. ఇక్కడ మీకు ఇవి అంటే ఇక్కడ మీకు వచ్చేసరికి ఇదేంటిది, ఉత్పత్తులు పన్ను రేట్లు 5%కి ఈ ఉత్పత్తి అవుతాయి అన్నమాట అండి. అర్థమవుతుందా మీకు? ఓకేనా. ఉత్పత్తులు ఏంటండి 5%కి ఇవి. మరి 12%కి ఏమున్నాయి అంటే ఒకసారి 12% చూసినట్లయితే వెన్న, కంప్యూటర్లో ఇక చూడండి ఒకసారి. 12%కి వెన్న, కంప్యూటర్లో నెయ్యి, ప్రాసెస్ చేసిన ఆహారం, బాదం, మొబైల్స్ పండ్లు, రసం, కూరగాయలు, బీ పండ్లు, నట్స్ లేదా ఇతర మొక్కల యొక్క భాగాలు కలిగి ఉంటాయి. అవి మూరచ్చ చట్నీ, తర్వాత జామ్, జెల్లీ, కొబ్బరి నీరు ప్యాక్, గొడుగు. ఇవి ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం స్లాబ్స్ 12% చూసుకున్నాం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇక్కడ 12%. స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 12% GST స్లాబ్స్ ఎలా ఉందండి. దేనికోసం అంటే ఇది 12%. దేని పర్సెంట్ ఇది 12%. 12% ఆఫ్ GST. 12% వచ్చేసరికి ఇందులో స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 12% GST స్లాబ్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి డైరీ ప్రొడక్ట్స్, బటర్, చీజ్, గీ, నాన్ ఏసీ హోటల్, రెస్టారెంట్ సర్వీసెస్ వచ్చేసరికి ఇవి ఉంటుంది. అంటే 12% వచ్చేసరికి డైరీ ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్, తర్వాత ప్యాకెట్ చికెను, జామ్స్, తర్వాత అండ్ సో ఆన్. తర్వాత బెవరేజెస్, ఫ్రూట్ జ్యూస్, ప్యాక్డ్ కోకోనట్ వాటర్, తర్వాత అబౌవ్ అండ్ పర్సనల్ హైజీన్, టూత్ పౌడర్, స్టేషనరీ, యాక్షన్ బుక్స్, నోట్బుక్స్, కామన్లీ స్వింగ్ మెషిన్, అంబ్రెల్లా,
తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్, తర్వాత మొబైల్ ఫోన్స్, ఇవన్నీ ఎంతకంటే 12% ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్. స్టాండర్డ్గా చెప్పాలంటే ఏంటండి ఇది స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ 12% జిఎస్టీ స్లాబ్స్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి మటన్, వెన్న, కంప్యూటర్లో, తర్వాత నెయ్యి, ప్రాసెస్ చేసిన ఆహారం, బాదం, మొబైల్ పండ్లు రసం, కూరగాయలు, బీ పండ్లు, నట్స్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు 18% వచ్చేసరికి దాని ఉత్పత్తులు ఎలా ఉంటాయి. 18% వచ్చేసరికి ఎయిర్ ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, టూత్పేస్ట్, పారిశ్రామిక మధ్యవర్తులు, సోపు, ఐస్ క్రీము, పాస్తా, అలంకార వస్తువులు, కార్న్, ఫ్లెక్స్, కంప్యూటర్స్, మాస్, సూప్స్, ప్రింటర్స్. 18% వచ్చేసి ఇంగ్లీష్లో స్టాండర్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ 18% ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్లో గూడ్స్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్. సర్వీస్ వచ్చేసరికి అకామిడేషన్స్ ఎట్ హోటల్స్ విత్ టారిఫ్ మోర్ దెన్ 2500 బట్ లెస్ దెన్ 7500. ఓకేనండి, 2500 కంటే ఎక్కువ ఉండాలి, 7500 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. తర్వాత ప్రెజర్వ్డ్ వెజిటేబుల్స్. సర్వీస్ వచ్చేసరికి సప్లై ఆఫ్ గూడ్స్, డ్రింక్ ఇన్ ఏసీ, 5 స్టార్స్ అండ్ అబవ్ రేటెడ్ రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా ఎంత వస్తుంది 18% ఆఫ్ జిఎస్టీ. ఫుడ్ ఐటమ్స్, ఫ్లేవర్డ్ రిఫైన్డ్ షుగర్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్, తర్వాత కేక్స్, సోప్స్, ఇన్స్టెంట్ ఫుడ్ మిక్సెస్, ప్రొసీడ్ ఫుడ్స్. బెవరేజ్, మినరల్ వాటర్, బ్రాండెడ్ జెర్మెంట్స్, ఇదంతా ఐటీ సర్వీసెస్ అండి. మినరల్ వాటర్స్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఐటీ సర్వీస్ ఏం చేస్తుంది. తర్వాత ఫుట్వేర్ అబౌవ్ 500 INR. ఓకే అండి. వర్క్స్ కాంట్రాక్ట్, పర్సనల్ హైగీన్, టిష్యూస్, టాయిలెట్ పేపర్స్, హెయిర్ ఆయిల్, సోప్, బార్స్, టూత్పేస్ట్. సినిమా టికెట్స్ విత్ 100 INR or less. Stationery involves foundation pens, electronic equipment, printed circuits and monitors, irons and steels products. ఓకేనండి. తర్వాత బిడి, ర్యాపర్లెస్, టిండు పట్ట, బిస్కెట్స్. తర్వాత ఏముందంటే బిస్కెట్స్, టెక్స్టైల్. ఇవి 18% ఆఫ్ జిఎస్టీ. అంటే తెలుగులో వచ్చేసరికి ఎయిర్ ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, టూత్పేస్ట్, పారిశ్రామిక జదులు, సోపు, ఐస్ క్రీమ్, పాస్తా, అలంకార వస్తువులు, కార్ను, ఫ్లాక్స్, కంప్యూటర్స్, సూప్స్, ప్రింటర్స్, ఇవన్నీ కూడా 18% ఆఫ్ ఉత్పత్తులు అన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే దాని యొక్క రేట్ వచ్చేసరికి 80%కి దానికి ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో, అంటే ఏ విధంగా స్లాబ్ వివరించాలి అని చెప్పేసి ఉత్పత్తులు అన్నమాట అండి. వాటి యొక్క ఉత్పత్తులు పన్ను రేట్లు ఇవి. ఈ యొక్క ఉత్పత్తికి ఈ పన్ను రేటు ఉంటుంది, ఈ యొక్క ఉత్పత్తికి ఈ పన్ను రేటు ఉంటుంది, ఈ యొక్క ఉత్పత్తికి ఈ పన్ను రేటు ఉంటుంది అన్నమాట. ఓకేనండి, అన్నమాట. తర్వాత 28%. 28% వచ్చేసరికి చిన్న కార్లు, అంటే 1+ లేదా 3% సెస్, అండ్ మోటార్ సైకిల్స్ ప్లస్ 15% సెస్, ఏసీ అండ్ ఫ్రిడ్జ్ వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవి. తర్వాత పీడీస్ ఇక్కడ చేర్చబడలేదు. లగ్జరీ మరియు BMW సిగరెట్లు మరియు ఆకర్షించబడిన పానీయాలు ప్లస్ 50% సెస్ కింద మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలనుకుంటే ఇక్కడ తెలుగులో వచ్చేసరికి ఏమన్నాడంటే ఇక్కడ వచ్చేసరికి చిన్న కార్లు 1+ లేదా 3% సెస్, హై హ్యాండ్ మోటార్ సైకిల్స్. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది చూడండి ఒకసారి.
పెడితే ఇంకా కింద అయిపోతుంది కదా. ఒకసారి ఓకేనండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, 18%కి సెస్ అనేది చిన్న కార్లు 1% లేదా 30 సెస్, మరియు హై హ్యాండ్ మోటార్ సైకిల్స్ 15 సెస్, ఏసీ అండ్ ఫ్రిడ్జ్ వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇక్కడ చేర్చబడదు. ఓన్లీ లగ్జరీ మరియు BMW కార్లు, సిగరెట్లు మరియు ఆకర్షించబడిన పానీయాలు ప్లస్ 15% సెస్ మాట అండి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ స్లాబ్ రేట్స్. ఈ యొక్క రేట్స్కి ఈ ఉత్పత్తులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పి మనకి జూలై 18లో ఈ మీటింగ్ మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగిందన్నమాట. అంటే చూడండి ఒకసారి, ఓకేనా. ఇంట్రొడక్షన్ టు జిఎస్టీ. ఇక్కడ ట్యాక్స్ రేట్స్ వచ్చేసరికి జిఎస్టీ రేట్స్ హ్యావ్ బీన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్, ఇక్కడ మనం చదివాం కదండి. చూడండి, ఇప్పుడు ది లేటెస్ట్ ఎడిషన్స్ అండ్ మోడిఫికేషన్స్ హ్యాపెనింగ్ అట్ ది 17th meeting of the council on the 18th of June 2007. ఓకేనండి. However, going by rates GST, one can sense the government intentions of having lower tax rate for goods and services which are essential needs, having a higher rate of luxury supplies, aptly stated by Hasmukh Adia, financial అంటే ఫైనాన్షియల్ మిషన్ అంటే అప్పట్లో. ఫైనాన్షియల్ ఇక్కడ ఏముందండి, ఫైనాన్షియల్ చూడండి అక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సెక్రటరీ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనండి. రీసెంట్లీ నియర్లీ 80%, ఎంత అంటున్నాడు అక్కడ, 18%. ఓకేనా, 80% కదా, 18%. ఓకేనండి. ఇది మనం చూసుకుంటా అందులో వచ్చి చూడండి. ఇంకా సర్వీసెస్ సెక్రటరీ ఫైనాన్షియల్ ఎవరైనా అక్కడ సంబంధించిన హస్ముఖ్ ఆదియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. Nearly 81% of the items will be classified at 18% GST rate slabs and lower, while the remaining 19% will be taxed at the 28% and above. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనండి. ఓకేనండి, ఇది మనకి మనం తెలుసుకోవాల్సిన ప్రాసెస్ అండి. ఇవి జిఎస్టీ రేట్స్. ఏంటంటే జిఎస్టీ రేట్స్. ఇంకా మనకి క్లియర్గా స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 18% జిఎస్టీ ల్యాబ్స్ తర్వాత గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత 28%, నెక్స్ట్ ఏంటండి 28%, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఏంటంటే 28%. 28% చూసారు కదండి. ఓకేనా, 28% ఇవ్వండి. ఇవి స్పెషల్లీ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటంటే 28 జిఎస్టీ ల్యాబ్స్. ఓకేనండి. ఇది వచ్చేసరికి 18% ఏంటి, 18% వచ్చేసరికి స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీస్ సెట్ 18% ఆఫ్ జిఎస్టీ. తర్వాత 12% ఏంటి, స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ 12% ఆఫ్ జిఎస్టీ స్లాబ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ 5% జిఎస్టీ స్లాబ్. ఇవ్వండి
జిఎస్టీ రేట్స్. ఇంకా మనం ఈ రేట్స్ అనేవి ఇయర్ ఇయర్కి కూడా రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం చెప్పుకోగలం. థ్యాంక్ యూ.